హాయ్. జై రామ్ చరణ్ అని కామెంట్ చేసి చూడండి. జై రామ్ చరణ్ అని ఖచ్చితంగా కామెంట్ చేసి చూడండి. భయ్యా గేమ్ చేంజర్ మూవీపై మీకు ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? గేమ్ చేంజర్ ఎక్స్పెక్టేషన్స్ గురించి చెప్పాలంటే ఈ సినిమాలో హీరో వచ్చేసరికి రామ్ చరణ్. రామ్ చరణ్ అంటే ఎవరో కాదు, రామ్ చరణ్ మా అన్న, రంగస్థలం రామ్ చరణ్ మా అన్న. ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ఈ సినిమా గ్యారంటీ 1000 కోట్లు సంపాదించే సినిమా. నేను చెప్తున్నాను కదా, రాసి పెట్టుకోండి. ఇది మరో కేజీఎఫ్ సినిమా. కేజీఎఫ్ మించి ఉంటుంది సినిమా. అద్రిపోద్ది. శంకర్ గారి డైరెక్షన్ అద్రిపోద్ది. సరే, ప్రతి ఒక్కరికి ఫ్లాప్లు అనేవి ఉంటాయి. ఫ్లాపుల నుంచి నేర్చుకుంటారు. ఎవరు లేరు, కింద పడ్డని చిన్నపిల్లాడు ఉంటాడా, పైకి లేవని డైరెక్టర్ ఉంటాడా. ఫ్లాప్ ఉంది, భారతీయుడు అనే ఫ్లాప్ ఉంది. కానీ ఇది ఒక సపరేట్ రామ్ చరణ్ గారి ఆధ్వర్యంలో రామ్ చరణ్ గారి సినిమా కాబట్టి చాలా కేర్ టేకింగ్గా ఉంటుంది. సినిమాకి చాలామంది ఇన్పుట్ ఇచ్చేవాళ్ళు ఉంటారు వెనక నుంచి. అంటే ఒక రకం చెప్పాలంటే ఎడిటింగ్లో ఎటువంటి తేడాలు రాకుండా చూసుకుంటారు. ఎడిటింగ్లో తేడా వస్తే సినిమా స్లోగా అనిపించింది. అలాంటి స్లో అనేది లేకుండా మొత్తం 3 గంటల సినిమాని చాలా బాగా తీస్తారు అని నేను అనుకుంటున్నాను. శంకర్ గారి మీద నమ్మకం ఉంది. రామ్ చరణ్ అన్న లుక్ జరగండి. రామ్ చరణ్ ఈ సినిమాలో డబల్ యాక్షన్ అదిరిపోద్ది. అసలు 2 క్యారెక్టర్లు ఒక రైతుగా చేస్తారు. అసలు అద్భుతంగా ఉంది సినిమా. అసలు అదరగొట్టేస్తారు ఈ సినిమాలో. నేను చెప్తున్నాను కదా, కేజీఎఫ్ సినిమాని బీట్ చేసిద్ది సినిమా. బీట్ చేస్తుందా? కేజీఎఫ్ సినిమా పేరు మీద ఉన్నటువంటి రికార్డు 1300 కోట్లను బీట్ చేసేది సినిమా ఇది. అది మరి ఇప్పుడు డిసెంబర్ 20కి రిలీజ్ అవుతుందంట. మీకు ఎలా అనిపిస్తుంది? హిందీలో కూడా రిలీజ్ అవుతుంది సినిమా. అలాగే పాన్ ఇండియా లెవెల్లో మలయాళము, కన్నడ, అలాగే తమిళ్, అలాగే హిందీ అన్ని లాంగ్వేజ్ లో రిలీజ్ అవుతుంది. ఈ సినిమా గ్యారంటీ 1300 కోట్లు కలెక్ట్ చేసిద్ది. కేజీఎఫ్ రికార్డులన్నీ తుడిచిపెట్టుకుపోయిద్ది. అంత బాగుంటుంది సినిమా. అంటే ఎందుకు మరి రామ్ చరణ్ అన్న అంటే అంత నమ్మకం? రామ్ చరణ్ అంటేనే నమ్మకం. రామ్ చరణ్ అన్న అంటేనే నమ్మకం. అన్న రామ్ చరణ్ అన్న అంటే ఎవరో కాదు, మా సొంత అన్న. ఫ్యాన్స్ కి సొంత అన్న. పవన్ కళ్యాణ్ అభిమానులకి కావచ్చు, అందరికీ కూడా అన్న రామ్ చరణ్ అనే వ్యక్తి. గేమ్ చేంజర్తో అసలు కేజీఎఫ్ రికార్డులన్నీ తుడిచిపెట్టుకొని పోతాయి. కుదిరితే దాన్ని ఏమంటారు, బాహుబలి రికార్డులు కూడా లేచిపోతాయి. దంగల్ రికార్డులు కూడా లేచిపోతాయి. 2100 కోట్లు 2200 కోట్లు కూడా లేచిపోతాయి. అంటే రామ్ చరణ్ అన్నలో మీకు నచ్చేది ఏంటి మరి ఎక్కువ? రామ్ చరణ్ అన్నలో నాకు నచ్చేది ఏంటంటే ఆయన యాక్టింగ్. ఆయన మంచి నటుడు. ఒకప్పుడు మనం అనుకునే వాళ్ళం దాన్ని ఏమంటారు, ఒక మంచి సీనియర్ ఎన్టీఆర్ గారితో పోల్చదగ్గ నటుడు ఆయన. ఆయన పౌరాణికాలు చేయగలడు, ఏమైనా చేయగలడు. నెక్స్ట్ ఇంకా ఉన్నాయి నెక్స్ట్ పౌరాణికాలు చేస్తారు. బాహుబలి లాంటి జానపద కథలు చేస్తారు. ఆల్రెడీ చేశారు కదా మగధీర లాంటి జానపద కథ. ఆయన జానపద కథలు చేయాలంటే రామ్ చరణ్ గారు తప్ప వేరే ఆప్షన్ లేదు. అసలు మగధీర లాంటి జానపద కథని తీయడం వల్లే బాహుబలి లాంటి కథ వచ్చింది మనకి. మళ్ళీ అలాంటి జానపద కథలు చేయాలంటే రామ్ చరణ్ గారే చేయగలరు. అద్భుతం. ఒక్క ముక్కలో రామ్ చరణ్ అన్న గురించి చెప్పాలనుకుంటే ఏమని చెప్తారు? రామ్ చరణ్ అన్న చెప్పాలంటే ఆయన పాన్ ఇండియా స్టార్. ఆయన ఇప్పుడు ఆయన ఒక చెట్టు లాంటి వాళ్ళు. చెట్టుని ఆకాశం లాంటి వాళ్ళు. ఆకాశాన్ని తలెత్తి చూడడం తప్ప ఆకాశం మీద ఉమ్మేసుకుంటే మన మీద ఉమ్మేసుకున్నట్టే. అది ఓకే.